హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. కార్తీక దీపం ఎపిసోడ్ రివ్యూ 34. నిన్న పోలీస్ ఆఫీసర్ అంటాడు కదా, దీపను మీరు పంపించేస్తారా, మీ కూతురికి ప్రాబ్లం వచ్చేసరికి అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్ వచ్చి, దీప ఎక్కడుందో నాకు తెలుసు, నేను తీసుకొస్తాను, అనవసరంగా ఎవరి మీద నిందలు వేయకండి అని కార్తీక్ వెళ్ళిపోతాడు. అప్పుడు సుమిత్రకి అనుమానం వస్తుంది. అత్తయ్య, నాకు తెలియకుండా మీరేమైనా మళ్ళీ దీప దగ్గరికి వెళ్ళారా అని అడుగుతుంది. నేనెందుకు వెళ్తాను, నాకేం అవసరం ఉంది, నేనేం వెళ్ళలేదు అని బుకాయిస్తుంది పారిజాతం. అప్పుడు జ్యోత్స్న ఉండి, మరి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిన దీప తప్పైతే నువ్వు ఎందుకమ్మా గ్రాణిని అనుమానిస్తున్నావు అని అడుగుతుంది. మీ గ్రాణి చేసే పనులు అలా ఉంటాయి అంటుంది సుమిత్ర. ఎవరికి చెప్పుకోకుండా వెళ్ళిపోయింది, మరి బావకు మాత్రం ఎలా తెలిసింది అంటుంది జ్యోత్స్న. దీప ఎక్కడుందో నాకు తెలుసు, నేను తీసుకొస్తాను అన్నాడంటే శౌర్య దీప ఎక్కడున్నారో బావకు తెలిసినట్టే కదా అంటుంది జ్యోత్స్న. శౌర్య దీప ఒక ఆటో ఎక్కబోతూ ఉంటారు. అంతలో కార్తీక్ వచ్చి, దీప మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అంటాడు. ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చారు, మీరు కనిపించట్లేదని, ఇంటి దగ్గర చాలా గొడవ జరుగుతుంది, రండి ఇంటికి వెళ్దామని దీపని పిలుస్తాడు. నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళకెలా తెలుసు అంటుంది. నేనే చెప్పాను అంటాడు. త్వరగా రండి, మనం ఇంటి దగ్గరికి వెళ్ళాలి, పోలీసులు ఎదురు చూస్తున్నారు, పోలీసులతో మాట్లాడేశాక మళ్ళీ నేను ఇక్కడ మిమ్మల్ని తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను అనేసి మాటిచ్చి తీసుకెళ్తాడు దీపను శౌర్యని. కారులో వెళ్తుండగా ఫ్రంట్ సీట్లో కూర్చున్న శౌర్యకి వాళ్ళ నానమ్మ కనిపిస్తుంది. పాపం నీరసంగా ఎండకు నడుచుకుంటూ చెమట తుడుచుకుంటూ వస్తూ ఉంటుంది. కనిపిస్తుంది. అమ్మ, నానమ్మ అంటుంది. కార్తీక్, కారు ఆపు అంటుంది. కారు ఆపుతాడు కార్తీక్. అప్పుడు దీప అలా ఇలా చూస్తే నిజంగానే వాళ్ళ నానమ్మ కనిపిస్తుంది. వెంటనే కారు దిగి అత్తయ్య అనుకుంటూ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వస్తుంది. దీపను చూసి దీప అని అసలు ప్రాణం లేచొస్తుంది అనసూయకి. మీరేంటి అత్తయ్య ఇక్కడున్నారు, ఎప్పుడు వచ్చారని అడుగుతుంది. ముందు అవన్నీ తర్వాత చెప్తాను, గొంతు ఎండిపోతుంది, తాగడానికి నీళ్ళు ఇవే అంటుంది. అంతలో శౌర్య పరిగెత్తుకుంటూ వచ్చి, నానమ్మ నా కోసమే వచ్చావా అని అడుగుతుంది. కార్తీక్ కారులో ఉన్న వాటర్ బాటిల్ తెచ్చిస్తాడు. ఇంటి దగ్గర నుండి ఫోన్ రావడంతో కార్తీక్ ఇంటి దగ్గర నుండి మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. మనం కారులో వెళ్తూ మాట్లాడుకుందామని చెప్పి వాళ్ళ అత్తయ్యను కూడా కారులో తీసుకెళ్తారు. దీప కారులో తిరుగుతుంది. ఏంటి అసలు ఇతనెవరు, శౌర్య ఏమో ఫ్రెండ్ అంటుంది, అసలు ఏంటి ఇదంతా అని మనసులో అనుకుంటుంది. కారులో ఎక్కాక అనసూయ వచ్చి 2 రోజులు అవుతుంది. రాత్రి బస్టాండ్లో పడుకుంటే ఎవడో కొంగు కట్టేసుకుని డబ్బు కూడా కొట్టేశాడు, మంచినీళ్ళు కొనుక్కోవడానికి కూడా రూపాయి లేకుండా అయిపోయింది నా పరిస్థితి అని దీప మీద కోప్పడుతుంది. అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అత్తయ్య అంటుంది దీప. పోలీసులతో సహా ఇంట్లో అందరూ దీప కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు కార్తీక్ దీపం తీసుకొని ఇంట్లోకి వెళ్తాడనమాట. అనసూయ ఆ ఇంటిని చూసి, ఆ ఇంట్లో వస్తువులన్నీ చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అప్పుడు సుమిత్ర కోపంగా దీపతో, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండాలని నీతో చెప్పానా లేదా అంటుంది. నీకు అర్థం కాలేదా, లేక నా మాటకి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నావా అంటుంది. నిజంగా వెళ్ళాల్సిన అవసరమే పడి ఉంటే నాతో ఒక మాట చెప్పి వెళ్ళుండొచ్చు కదా, అందరితో మాటలు పడేలాగా చెయ్యొద్దు దీప అంటుంది సుమిత్ర. మీరు ఇన్ని అడుగుతున్నా కూడా దీప సైలెంట్గా ఉందంటే దీప వెళ్ళిపోవడానికి కారణం ఎవరో ఉంటారు, ఇంట్లో వాళ్ళే, ఎవరో చెప్పండి అని పోలీసు దీపని అడుగుతాడు. దీప ఏం చెప్తుందో ఏమో అని పారిజాతం భయపడుతూ ఉంటుంది, నా పేరు ఎక్కడ చెప్తుందో అని. తర్వాత దీప, నేను వెళ్ళిపోవడానికి ఎవరూ కారణం కాదు, నేనే వెళ్ళిపోవాలనుకున్నాను కాబట్టి వెళ్ళిపోయాను అంటుంది. అలానే ఎప్పుడు అనుకోవద్దండి ఇంకా అని పోలీసు చెప్తాడు. తర్వాత ఆ సస్పెక్ట్ని పిలిపిస్తారు. మేడంని చంపాలనుకున్నది ఇతనేనా అని అడుగుతాడు. అతన్ని చూసి దీప ఇతను కాదండి అంటుంది. తొందరలోనే హంతకుడిని పట్టుకొస్తాం మేము, అంతవరకు దీప బాధ్యత మీదే, దీప ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాలని పోలీస్ చెప్తాడు. దీప ఇక్కడ ఉన్నా వెళ్ళిపోయినా అన్నిటికీ మీరే సమాధానం చెప్పాల్సి వస్తుంది, కాబట్టి సాక్షిని మీరు ఈసారి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలి అని పోలీస్ గట్టిగా చెప్తాడు. నా సిన్సియారిటీ గురించి క్వశ్చన్ చేశారు కదా, మీ సిన్సియారిటీ అంటూ నేను చూస్తానని పోలీసు కోపంతో అంటాడు. దీంతో దీపకు అర్థమైపోతుంది, ఇంకా దీప అక్కడి నుండి వెళ్ళిపోతే వాళ్ళకందరికీ ప్రాబ్లం అవుతుందని దీప కూడా ఆలోచిస్తుంది. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. తప్పకుండా ఫటాఫట్ సీరియల్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి.